మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేట మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లో భాగంగా నారాయణపేటకు సంబంధించిన దత్త బృందావన్ కళాశాలలో మక్తల్కు సంబంధించిన మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మక్తల్ నియోజకవర్గంలో 284 పోలింగ్ సెంటర్లు, నారాయణపేట నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని మొత్తం అప్రమత్తం చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పార్లమెంటరీ ఎలక్షన్స్ 2024లో భాగంగా రేపు ఎలక్షన్స్ మనకి మన 4th ఫేజ్లో తెలంగాణలో జరుగుతున్నాయి. అందులో భాగంగా నారాయణపేటకు సంబంధించి 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దానికి మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నారాయణపేట అయితే దత్త బృందావన్ కాలేజ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మక్తల్లో జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టడం జరిగింది. మనకి నారాయణపేటలో 270 పోలింగ్ స్టేషన్స్, మక్తల్లో 284 పోలింగ్ స్టేషన్స్ కానీ ఇక్కడ మెటీరియల్ కానీ ఈవీఎం మిషన్స్ కానీ లేకపోతే అదర్ స్టాట్యూటరీ మెటీరియల్, జనరల్ మెటీరియల్, ఇండెలిబుల్ ఇంక్ కానీ లేకపోతే ఇంకా అదర్ పేపర్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్కి మనం పీఓ, ఏపీఓ, ఇద్దరు ఓపీఓ లాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి డ్యూటీ అలర్ట్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు మనం అటెండెన్స్ తీసుకొని మెటీరియల్ ఇస్తున్నాం అనమాట. ఈ సెక్టర్ వైజ్గా మనం ప్లాన్ చేసాం. మనం ఈ సెక్టర్లో కూడా యావరేజ్గా